సన్నబియ్యం పేరుతో రేవంత్ సర్కార్ పెద్ద కుంభకోణానికి తెరలేపింది. దాదాపుగా 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడింది. వడ్లు, సన్నబియ్యం టెండర్లలో గోల్మాల్ జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు సీఎస్కు ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు, సన్నబియ్యం టెండర్లలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బియ్యం, వడ్ల కొనుగోలు టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతివాటం ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్లలో ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంస్థ 30 రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదని, ధాన్యాన్ని తీసుకువెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్, అంగన్వాడీ సెంటర్లలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన సన్నబియ్యాన్ని సరఫరా చేసేందుకు పౌర సరఫరాల సంస్థ టెండర్లు పిలిచింది. బహిరంగ మార్కెట్లో కిలో సన్నబియ్యంను 42-45 రూపాయల మధ్య లభ్యమవుతున్న టెండర్లలో మాత్రం 57 రూపాయలకు ఖరారు చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదికి 10 నెలలకు 2,20,000 టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఈ లెక్కన కిలోకు 15 రూపాయల చొప్పున ఆధారంగా చెల్లిస్తే మొత్తం 330 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఒక్క పైసా కూడా తేడా లేకుండా 3 సంస్థలు ఒకే రేటుకు టెండర్ ఎలా దాఖలు చేశాయని బీఆర్ఎస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో రాష్ట్రంలోని 35 లక్షల టన్నుల వడ్లను విక్రయించేందుకు పిలిచిన గ్లోబల్ టెండర్లలోనూ అక్రమాలు జరిగాయన్నారు సుదర్శన్ రెడ్డి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. గ్లోబల్ టెండర్లలో ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంస్థ క్వింటాలకు 2,230 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఇదే ధాన్యాన్ని క్వింటాల్ను 2,100 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని రైస్ మిల్లర్లు లేఖలు ఇచ్చినా తిరస్కరించిన ప్రభుత్వం కొన్ని సంస్థలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తుందని సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బహిరంగ మార్కెట్లో 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు సన్న బియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు 57 రూపాయల కంటే దాదాపు 15 రూపాయలు ఒక కిలోకి, అంటే ఒక క్వింటాలకు 1,500 రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిళ్ళు. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు. ఇలా బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం దొరికేటువంటి ధర కంటే ఒక టెండర్లో 330 కోట్ల రూపాయలు అదనంగా కోడ్ చేసిన వాళ్లకు టెండర్లు ఇస్తారా? ఇది కుంభకోణం కాదా? ఇందులో ముఖ్యమంత్రి గారి స్థాయి లాంటి వ్యక్తుల హస్తం లేకుంటే, స్వయంగా సంబంధిత శాఖ మంత్రి గారి యొక్క హస్తం లేకుంటే ఇది సాధ్యం ఎట్లా అవుతుంది? ప్రభుత్వ పెద్దలే ఈ టెండర్ ఈ సంస్థలకు వచ్చేటువంటి కుట్ర చేశారు. అంటే ఒక్క క్వింటల్ మీద 216 రూపాయలు ఇంటూ 35 లక్షల మెట్రిక్ టన్నులు, దాదాపు 700 కోట్ల పైన రూపాయలు ఈరోజు లాలుచి పడ్డది నిజం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. 35 లక్షల మెట్రిక్ టన్నులను ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసినావు? పాత ప్రభుత్వంలో ధాన్యం ఉన్నది, గోదాములలో ఉన్న ధాన్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది కాబట్టి వాటికి టెండర్ పెట్టినావు. మరి ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న ధాన్యం ఎంత? నీకు ఇచ్చింది కేవలం 90 రోజులు 35 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలి, కానీ కేవలం నువ్వు తీసుకున్నది 2 లక్షల రూపాయలు, 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. మరి ఏం సమాధానం చెప్తావు? గ్లోబల్ టెండర్లలో 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో మొత్తంగా 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తెలిపారు. టెండర్ల అక్రమాలపై బీఆర్ఎస్ పార్టీ తరపున సీఎస్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. టెండర్ల ప్రక్రియను పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రహసనంగా మార్చారని విమర్శించారు. టెండర్ల గడువు పెంచితే తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు దక్కించుకున్న 4 సంస్థలే సన్నబియ్యం సేకరణకు టెండర్లు దక్కించుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని అన్నారు.